విధంగా మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకుల వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. రైట్, ముందు మనం మేడం విజయశేఖర రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం. మీకు ప్యానలిస్టులకు అట్లాగే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అనుకున్నదొక్కటి అయినదొక్కటి గుర్తుందిగా పాట. జోగి రమేష్ గారి విషయంలో ఆయన ఏదో అల్లరి చేద్దాం అనుకున్నారు. సరే, ఆ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. మరీ కొంతమంది అయితే మరి వీడియోలు ఎక్కడి నుంచి తీస్తున్నారో తెలియట్లేదు, కానీ పుంకాలుగా రోజుకు ఒక వీడియో రిలీజ్ చేసి మాజీ మంత్రి కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారాన్ని రోడ్డు మీదకి లాగి పరువు తీయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టినట్టయితే కూడా చాలామంది భావించిన పరిస్థితి. మరి ఆల్రెడీ ఆయనతో పాటు 11 మందికి వారి కుటుంబ సభ్యులకి కోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు అంశం మీద? అంటే సార్, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తప్పు చేయనట్ట? స్ట్రైట్ క్వశ్చన్ డిబేట్ లో. తప్పండి, రమేష్ గారు చేశారండి తప్పు. సార్, ముందస్తు బెయిల్ ఎవరికైనా వస్తే కోర్టులో దాని అర్థం వాళ్ళు తప్పు చేయనట్ట? కోర్టు పరిభాషలో అదేనా? రిమాండ్కి వెళ్ళి బెయిల్ వచ్చినా కూడా తప్పు చేయనట్టు కాదు, చేసినట్టు కాదు. సో అది చట్టం పరిధిలో తేలాల్సిన విషయం. సార్, నేను అంటున్నా, అతను అంటే జోగి రమేష్ గారు ఒక మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. సార్, జనరల్ గా ఎందుకు అరెస్ట్ చేస్తారు? జ్యుడిషియల్ రిమాండ్కి ఎందుకు పంపుతారు? వీళ్ళు ఏదైనా సాక్షుల్ని బెదిరిస్తారనో, లేకపోతే ఇక్కడి నుంచి పారిపోతారనో, లేకపోతే రకరకాలుగా ఎవరైనా ఇబ్బంది పెడతారనో జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా అతను ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి లేదు. కాబట్టి రెండవది, రకరకాలుగా వాళ్ళ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ కోడలు ఉందో ఆ కోడలు ఆమె గట్టిగా మాడుతున్న దరిమిల ఆమెను వీళ్ళు మేనేజ్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిండొచ్చు. దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు ఖచ్చితంగా పలానా కేసులో ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయాలని రూల్ ఎక్కడా లేదే. సార్, అరెస్ట్ చేయడానికి ప్రథమ కారణము ఫర్దర్ గా వీళ్ళు తప్పులు చేయకటప్పుడు మొన్న విరూపాక్ష ఎమ్మెల్యే కేసులు ఎందుకు అరెస్ట్ చేశారు సార్? రాత్రి 2:45 టైంలో. ఎందుకంటే అతను ఊర్ల మీద పడి దాడి చేస్తున్నాడు. అలా 2 ఊర్ల మీద దాడి చేశాడు, మారణాయుధాలు ఉపయోగించాడు. ఆయన అట్లాగే వదిలేస్తే ఫర్దర్ గా మళ్ళా ఆ ఊర్ల మీద పడి దాడి చేసి ఏదైనా ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో కలిగితే ప్రాబ్లం వస్తుందని జ్యుడిషియల్ రిమాండ్ పెట్టారు ఆ 2:40 టైంలో. మరి ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వడానికి మేబీ జడ్జికి అంత ముఖ్యమైన కారణాలు దొరికిపోయి ఉండొచ్చు. అంతేగాని ముందస్తు బెయిల్ ఇచ్చేంత మాత్రాన జోగి రమేష్ గారు తప్పు చేయలేదని కాదు. అట్లాగని ఎవరైతే మేఘన అనే వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో ఆమె తప్పు చేసిందని కాదు. సార్, మీరు ఒకసారి ఆలోచించండి. మీరే చూశారు, చాలా వీడియోలు బయటకు వచ్చాయి, చాలా ఆడియో క్లిప్లు బయటకు వచ్చాయి. అసలు జోగి రాజీవ్ ఏం మాట్లాడుతున్నాడో, జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడో, జోగి రాజీవ్ ఏం మాట్లాడాడు? సార్, నాకు ఇష్టం లేకపోయినా అమెరికా నుంచి వచ్చిన తర్వాత నా చుట్టూరు ఒక 10 మందిని కూర్చోబెట్టి నన్ను రకరకాలుగా మెస్మరైజ్ చేసి ప్రెజర్ పెట్టి ఒత్తిడి చేసి నాకు ఇష్టం లేకపోయినా అమ్మాయితో పెళ్లి చేశారు. ఈ రోజు అనుభవిస్తున్నాం. ఈ రోజు ప్రజలు బయట నన్ను చాలా చీప్ గా మాడుకుంటున్నారు. అదే నిజం. గాని నిజంగా నాలో సీన్ లేదు, నాకు విషయం లేదని వాళ్ళు అంటున్నారు కదా, అదే నిజమైతుంది. అదే నిజం కానీ మనం ఏం చేయగలము? ఇక్కడ నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతాను మేడం విజయశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ అంశాన్ని డిబేట్ లో కూడా తీసుకున్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే, ఎవరిచ్చారు మనకి హక్కు? ఎదుటి వాళ్ళ ఇళ్లలో జరుగుతున్నటువంటి అంశాల గురించి వాటి మీద ఇష్టానుసారంగా నెగిటివ్గా వార్తలు స్ప్రెడ్ చేసి సోషల్ మీడియాలో వారికి అది లేదు ఇది లేదని చెప్పేసి ఒక ఆనందాన్ని పొందేటువంటి ఆ రైటు ఉందంటారా? ఎవరి సార్? చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద నిండు అసెంబ్లీ సాక్షిగా 150 మంది ఎమ్మెల్యేలు నవ్వుకుంటూ ఆమె శీలం మీద, ఆమె క్యారెక్టర్ మీద మహాన్యపుడు ఎవరిచ్చారు సార్? జగన్మోహన్ గారి హక్కు. అట్లాగే షర్మిల గారి మీద దుమ్మెత్తి పోసినప్పుడు సోషల్ మీడియాలో ఎవరిచ్చారండి హక్కు? సార్, నేను అంటున్నా, ఇదే వర్ర రవీంద్రారెడ్డి ఎవరైతే మీరు మాట్లాడారో లాస్ట్ టైము, అతన్ని అరెస్ట్ చేయలేదా? మార్కాపురంలో అతని జైలు పంపలేదా? అతని కన్ఫెసింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదా? ఏం మాట్లాడతారు సార్? ఎంత మంది జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వైసీపీ నాయకులు. సార్, నేను అడుగుతున్నా, ఇదే జోగి రమేష్ ఒక మాజీ ముఖ్యమంత్రి కరకట్ట మీద ఇంట్లో ఉంటే వందల వేల మందితో అతన్ని చంపడానికి వాళ్ళ ఇంటికి పోలేదా? అతన్ని ఇబ్బంది పెట్టడానికి వేల మందితో పోలేదా? అది కరెక్టా? తర్వాత కాలంలో జోగి రమేష్ కొడుకు రకరకాలుగా అరెస్ట్ అయ్యి జైలుకు పోయి ఇచ్చిన తర్వాత ఆయన ఒక మానసిక రోగి, శారీరక రోగి అని మాన్యును ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద అనరాని మాటలు అన్నప్పుడు అది తప్పు కదా? ఇన్ని తప్పులు మీరు చేస్తూ ఇంతటి
కుటుంబ విషయాలు మీరు మాట్లాడుతూ మొన్నటికి మొన్న సార్ బోరమ్మ గారు మొన్నటికి మొన్న కుప్పంలో ఎంత బాధపడింది సార్. నా శీలాన్ని మాట్లాడుతున్నారే, నా క్యారెక్టర్ గురించి మాట్లాడతారే, ఇలా లేడీస్ మీద ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారే, వీళ్ళ కౌరవుల కన్నా హీనమైన వ్యక్తులు కదా, వీరికి తగిన బుద్ధి ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదని మొన్నటికి మన కుప్పంలో మాట్లాడలేదా? అట్లాగే సార్ సైతాన్ సైన్యాలు, సోషల్ మీడియా సైతాన్ సైన్యాలని మన షర్మిల గారు ఎంత దారుణంగా బాధపడ్డారు సార్, ఎంత దారుణంగా కన్నీళ్లు పెట్టుకున్నారు సార్. నేను అడుగుతున్నా, ఆమె కన్నీళ్ళకి ఆన్సర్ ఏం చెప్తారు? విజయలక్ష్మి గారు ఎంత బాధపడ్డారు సార్? విజయలక్ష్మి గారి మాటలకి ఎవరు ఆన్సర్ చెప్తారు సార్? రకరకాలుగా మీరు చెప్పిన మీరు లేవనెత్తిన అంశాలను నేను ఎక్కడ తప్పుపట్టట్లేదు. ఒకటి సార్, ఒక మాట చెప్తా మీకు, ఒకటే ఒక మాట. జోగి రమేష్ గారు వారి కోడలు ఇంట్లో కూర్చొని మధ్యస్థాలు పెట్టుకుంటే మాకెవరికి ఇబ్బంది లే. ఎప్పుడైతే జోగి మేఘన బయటకు వచ్చి ఒక పబ్లిక్ గా ఒక స్టేషన్ కి పోయి కేసు పెట్టి, ఇదిగో నన్ను చంపడానికి 3 సార్లు హత్యాప్రయత్నం చేశారు, నా మీద నన్ను రకరకాలుగా వేధించారు, నన్ను సరిగా సాటిస్ఫై చేయలేదు, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను చంపాలని ట్రై చేశారు, నన్ను డౌరీ హరాస్మెంట్ చేశారు అని ఆమె రకరకాలుగా స్టేషన్ పై కేసు పెట్టినప్పుడు అది పబ్లిక్ ఇష్యూ కాదా? అది అప్పుడు పబ్లిక్ గా మాట్లాడరా? ఎవరైనా ఒక కేసు పెడితే అది పబ్లిక్ ఇష్యూ కాదా? పైగా అతను వాళ్ళు రాజకీయ నాయకులు అయినప్పుడు రాజకీయంగా కామెంట్ చేయరా? దీంట్లో గోప్యత ఎక్కడుంది? సీక్రెసీ ఎక్కడుంది? ఎవరి గౌరవానికి భంగం కలిగింది మీరు చెప్పండి. జోగి రమేష్ గారి గౌరవానికి, ఆయన కుమారుడు గౌరవానికి భంగం కలగలేదా? భంగం ఎప్పుడు కలిగింది? జోగి మేఘన ఎప్పుడైతే స్టేషన్ పోయి నన్ను హరాస్ చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తారని ఆమె కేసు పెట్టింది సార్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సోషల్ మీడియా వ్యక్తులు ఎవరు ట్రోల్ చేయట్లా, ఆమె పోయి కేసు పెట్టింది. అయ్యా నాకు అన్యాయం జరిగింది, ఈ వ్యక్తి నరహంతకుడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, నన్ను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా ముఖం మీద ఒక దిండు పెట్టి నన్ను హత్య చేయాలని ట్రై చేశాడని ఆమెకి ఆమె రాయించింది కదా సార్. మీరు చదవలేదా రిపోర్ట్ ని, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ని?